జానపద కళాకారుడు రాష్ట్ర గిడ్డంకుల శాఖ చైర్మన్ సాయి చంద్ మృతితో తన సొంత గ్రామమైన వనపర్తి జిల్లా అమరచింతలో విషాద ఛాయలనుకున్నాయి. తన పాట మాటతో ఆకట్టుకుని సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో ధూంధాంలో తన ఉద్యమ గళాన్ని వినిపించారు. తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సాయి చంద్ను రాష్ట్ర గిడ్డంకుల శాఖ చైర్మన్గా నియమించారు. ఇటీవల కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న ఆయన ఆలంపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. ఇందుకు సాయి చంద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. చెక్కుతామన్నప్పుడు నాయనా చూడలేదు, నీతో మాట్లాడలేదు నాయనా, నేను వెళ్ళొస్తాను అయినా ఏమనుకోదు నాయనా అని చెప్పిపోతు బిడ్డ. ఏడున్నావు నాయనా నువ్వు నాయనా, నాయనా నాకు టెస్ట్ పూర్తి చేసి బండి ఎప్పించిపోతుంది కదా బిడ్డ. సైకిల్ దక్కిన చాలు, నీ బండి మర్యాద గౌరవంగా తిరగాలి అయినా, నాకు నీకు ఇల్లు మంచిగా కట్టించిపోతానైనా కట్టిపోయినా. అమ్మా నాయన ఇల్లు మంచిగా ఉంటానైనా, ఇంత మంచిగా చూసుకున్నాను. వనపర్తి జిల్లా అమరచింతలో 1984లో పుట్టి పెరిగిన సాయి చంద్ తన తండ్రి వెంకటరాములు లాగానే అభ్యుదయ భావాలున్న వ్యక్తి. సాయి చంద్ తండ్రి వెంకటరాములు పేరుగాంచిన డప్పు కళాకారుడు. తల్లి మణెమ్మ కొన్ని నెలల క్రితం విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న సాయి చంద్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన కుటుంబంతో నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలోని ఫామ్ హౌస్లో ఉన్న ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. మొదట నాగర్ కర్నూలు ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి చంద్ మృతి చెందారు. యాన మృతితో సొంత గ్రామం అమరచింతలో విషాద ఛాయలనుకున్నాయి. తన తండ్రి బాధ చెప్పలేనిది. బంధువులు, స్నేహితులు సాయి చంద్ను గుర్తు చేసుకుంటూ రోధిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంకుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ శ్రేణులు సాయి చంద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన హఠన్మరణంతో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసేందుకు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలివస్తున్నారు. సాయి చంద్ మరణ వార్త విన్న వెంటనే మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుకున్నారు. సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. సాయి చంద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయసులో సాయి చంద్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణంతో తెలంగాణ సమాజం గొప్ప గాయకుణ్ణి, కళాకారుణ్ణి కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయి చంద్ అన్నారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. అలాగే సాయి చంద్ మృతి పట్ల మంత్రి హరీష్ రావు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడు సాయి చంద్ అకాల మరణం తనను ఎంతో బాధకు గురిచేస్తుందన్నారు. తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.
ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాన్నతో మాట్లాడుకున్న పోతున్నా మళ్ళీ వస్తాను ఆయన నేను నీ కొరకు అని చెప్పిపోతే వాళ్ళ గోదాము చెక్కుతాము. వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ. కాటికి కాల్జాపిన కుర వృద్ధుడైన పలికేది జై తెలంగాణ. కలల కూడా తెలంగాణ, కలవరింత తెలంగాణ. ప్రతి మనిషిలో తెలంగాణ, ప్రతి మనసులో తెలంగాణ, నరనరాన తెలంగాణ. బిగుసుకున్న బిగి పిడికిలి ఎత్తి పలికే నినాదమే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా కంఠంపై కత్తి పెట్టి కణతపై తుపాకి పెట్టి కడసారిగా పలుకమంటే పలికె చివరి మాట కూడా జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆటోవాన్ని హరీషన్న ఇంటివాన్ని సిద్దిపేట ఆటోవాన్ని మంచోళ్లకు మంచివాన్ని న్యాయమైన రేటుగాన్ని